హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వాయిస్. ఈ వీడియోలో ఆన్లైన్ రీసెల్లర్స్తో కొన్ని ప్రోడక్ట్స్ని ఎలా పర్ఫెక్ట్గా అన్బాక్సింగ్ చేయాలో చూడండి. ఫస్ట్ పార్సల్ కవర్ రాగానే అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీరు కన్ఫర్మ్గా అన్బాక్సింగ్ వీడియో అనేది చేయాలి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియో అనేది ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేశాక కన్ఫర్మ్గా కవర్ పైన ఉన్న రిసిప్ట్ ఆర్ ఇన్వాయిస్ని వీడియోలో చూపించాలి. అండ్ అలాగే కవర్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాతే మీరు కవర్ని నీట్గా ఒకవైపు కట్ చేయాలి. ఆ ప్రోడక్ట్ మొత్తం చెక్ చేసి డ్యామేజ్ ఏమైనా ఉంటే ఆ వీడియోలోనే ప్రూవ్ చేయాలి. అలాగైతేనే ఆ వెండర్స్ రిటర్న్కి కానీ లేదా ఎక్స్చేంజ్కి కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, వీడియోలో ఒకవైపు నుంచి ఎలా కట్ చేయాలో అలానే నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ అదేమైనా డ్యామేజ్ కనిపించి మీరు రిటర్న్ పెట్టాలి అనుకుంటే మీరు ఎలా పడితే అలా కవర్ చించేశారంటే మీకు రిటర్న్ పెట్టడానికి మళ్ళీ కవర్ ఉండదన్నమాట. సో అందుకే నీట్గా కవర్ని ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అనేది బయటికి తీయండి. ప్రోడక్ట్ అనేది బయటికి తీసాక మీరు జాగ్రత్తగా ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్లో ఏదైనా క్లాత్ ఏమైనా మిస్టేక్ ఉందా లేకపోతే ఎక్కడైనా డ్యామేజ్ ఏమైనా అయ్యిందా అనేది మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే కలర్ వేరియేషన్ కూడా చెక్ చేసుకోండి. కలర్ వేరియేషన్ అంటే కంప్లీట్గా వేరే కలర్ వస్తే మాత్రమే వాళ్ళు ఎక్స్చేంజ్ లేదా రిటర్న్ ఒప్పుకుంటారు. అండ్ అలాగే ఈ వీడియో నా కస్టమర్స్కి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నా గ్రూప్లో రీసెల్లర్స్ లాగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ తప్పకుండా మర్చిపోకండి, క్లాత్ని బయటికి తీసాక ఖచ్చితంగా క్లాత్ మొత్తం చెక్ చేసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉందా లేకపోతే బట్ట ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉందా అవన్నీ మీరు వీడియోలోనే ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము వీడియో చేసేసాము, అయిపోయింది, ఆ తర్వాత కనిపించింది మాకు డ్యామేజ్ అనేది అంటే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.